హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వస్తున్నామండి. ముందుగా మీకు ఈద్ ముబారక్ అండి, బక్రీద్ శుభాకాంక్షలు. నా ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను ఈ ఓపెన్ ప్లేస్లోకి రావడానికి ఒక చిన్న కారణం ఉందండి. మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతైతే ఓపెన్గా ఉంటాయో మనం అంత కూల్గా ఉంటాం. అలాగే మనం తీసుకునే వెహికల్ కూడా ఎంత ప్లెజెంట్గా నాన్ యాక్సిడెంట్ బండి అయి ఉండి, బండి క్వాలిటీ ఉండి, వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండే బండి తీసుకుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అనే దానికోసం ఈ ఓపెన్ ప్లేస్లోకి వచ్చానండి. అలాంటి వెహికలే మీ ముందుకి చూపిద్దామనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను 2016 టయోటా ఇన్నోవా క్రిస్టా జెడ్ అండి. టాప్ ఎండ్ వెహికల్ అయితే కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. వెహికల్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది వెహికల్. ఆ వెహికల్ని మీ ముందుకి ప్రజెంట్ చేయడానికి ఈరోజు వచ్చాను. ఇంతకుముందు నేను ఏదైతే వీడియో పెట్టానో మీకు పర్పుల్ కలర్, రెడ్ కలర్ అని చెప్పంటారు, ఆ వెహికల్ పెట్టానండి. ఆ వెహికల్ వీడియో పెట్టిన 1 అవర్లో ఆ వెహికల్ అయితే కనుక నాకు సేల్ అయింది. ఇలాగే యూట్యూబ్లో చూసిన కస్టమరే నాకు అడ్వాన్స్ చేశారండి. ఫైనాన్స్కి వెళ్తున్నారు ఆ కస్టమర్, మనమే ఫైనాన్స్ చేపిస్తున్నాం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో. అలాంటి కస్టమర్ నాకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కస్టమర్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను చాలా సంతోషంగా ఉన్నాం, మేము మా టీము. అదేవిధంగా ఈ వెహికల్ కూడా ఒక్కసారి మీకు వీడియోకి వెళ్ళి చూపిస్తానండి. థ్యాంక్ యూ, రండి. హాయ్ అండి, మీకు ఇందాక వీడియోలో చెప్పిన ప్రకారంగా మీ ముందుకు తీసుకుని వచ్చాను 2016 ఇన్నోవా క్రిస్టా జెడ్ అండి. టాప్ ఎండ్ వెహికల్. అప్పట్లో టాప్ ఎండ్ వెహికల్స్ దొరకాలంటే మినిమం 1 ఇయర్ వెయిటింగ్ అని చెప్పి అనేవాళ్ళు. ఈ క్రిస్టా వెహికల్స్ అయితే కనుక టాప్ ప్రయారిటీలో ఉన్న వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చానండి. 2016 ఇన్నోవా క్రిస్టా జెడ్ అండి. వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కలర్ వచ్చేసరికి బ్రాంజ్ కలర్ అంటారు. ఒక్కసారి మీరు అవుట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఇన్వాయిస్ జనరేట్ అయిన నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ అండి. వెహికల్ అయితే కనుక క్వాలిటీ వెహికల్, చాలా బాగుంది. ఎక్కడ పార్ట్లు మారటం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏమీ లేదండి. సీల్ టైర్లతో ఉంది బండి. వెహికల్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి. అలాంటి వెహికల్ నేను మీకు డిస్ప్లేలో చూపించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వెహికల్ అయితే కనుక మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. బ్లాక్ ఇంటీరియర్, వుడెన్ ఫినిషింగ్ ఆ డాష్ బోర్డ్తో వెహికల్ అయితే కనుక టాప్ క్వాలిటీలో ఉంటుందండి. వెహికల్ చాలా బాగుందండి. డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ టు బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. అలాగే 7 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి అని చెప్పుకోవచ్చు. మీకు వెహికల్ అయితే కనుక ఎక్కడ డ్యామేజెస్ అయినట్టు కానీ యాక్సిడెంట్లు అయ్యడానికి కానీ ఏమీ లేదండి. ఈ వెహికల్ వచ్చేసరికి జెన్యూన్గా ఉంది కాబట్టి మీకు జెన్యూన్ కిలోమీటర్లు కూడా చెప్తాను. 2,80,000 తిరిగిన బండి అండి. ఈ వెహికల్ అంత రీడింగ్ కదా అమ్మో అని చెప్పి అనుకోవచ్చు తెలియని కస్టమర్లు. బట్ టయోటా ఇంజిన్ గురించి అయితే కనుక తెలిసిన వాళ్ళు చెప్తారండి. ఇందులో 10 lakhs కిలోమీటర్స్ తిరిగిన ఇంజిన్లు కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రకారంగా, అంటే పేరు చెప్పొచ్చో లేదు తెలియదు,
ఇంతకుముందు విజయవాడలో జాహ్నవి కార్ ట్రావెల్స్ ఉండేది. వాళ్ళు టయోటా క్వాలిస్లు వాడేవాళ్ళు, ఇన్నోవాలు వాడారు. వాళ్ళ దగ్గర 12 లక్షలు తిరిగిన క్వాలిస్ కానీ ఇన్నోవా కానీ ఏదో వెహికల్ అయితే ఉంది. అది డైరెక్ట్ టయోటా వాళ్ళు తీసుకొని వాళ్ళకి మళ్ళీ ఇంకో వెహికల్ ఇచ్చారని చెప్పుకునేవాళ్ళు బయట కస్టమర్లు. అలాంటి ఇంజిన్ గల కార్లు అండి మీకు చూపిస్తున్న బండి. అలాగే రేర్ కూడా చూసుకోవచ్చు. ఇది బకెట్ సీట్స్ అంటారండి. 2 మెంబర్స్ కంఫర్ట్గా జర్నీ చేసే వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, చాలా బాగుంది. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ కస్టమర్ కూడా హై ప్రొఫైల్ కస్టమరేనండి. అంటే వెహికల్ వచ్చేసరికి చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ, అంటే ఒక 3-4 కార్లు మెయింటైన్ చేస్తున్న ఒక కస్టమర్ అని చెప్పుకోవచ్చు. ప్రీమియం కార్స్ మాత్రమే వాడే కస్టమర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి కస్టమర్ వెహికల్ అండి. రేర్ టైర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 99% బటన్ ఉన్న బండి అండి. అంటే సీల్ టైర్లతో మనకి ఇచ్చారు బండి. రేర్ చూసుకోవచ్చండి. 2.4 జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెనక సీటింగ్ కూడా మీకు బకెట్ సీట్స్తో నిండుగా అందంగా కనిపించే బండి అని చెప్పుకోవచ్చు. అఫీషియల్గా కూర్చొని వెళ్ళే బండి అని చెప్పుకోవచ్చు. అలాంటి వెహికల్ మీ ముందుకు తీసుకుని వచ్చానండి. మా వీడియోస్ చూసి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చూసే ప్రతి కస్టమర్కి మా బ్రదర్సే కానీ, సిస్టర్సే కానీ, వయసు ఉన్న పెద్దవాళ్ళు అయితే అంకుల్స్కే కానీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ అండి. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లో చూసిన కస్టమర్ ద్వారా వెళ్తుందనే నమ్మకంతో ఈ టయోటా ఇన్నోవా క్రిస్టా 2016 జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు అవుట్ సైడ్ లుక్ మొత్తం చూసుకోవచ్చండి. ఎక్కడ డ్యామేజెస్ అవ్వడం కానీ, పార్ట్లు మారటం కానీ, యాక్సిడెంట్లు అవ్వడం కానీ, ఎటువంటి ఇది లేని బండి అని చెప్పుకోని బండి మీ ముందుకు తీసుకొని వచ్చానండి. వెహికల్ అయితే కనుక ఇన్సూరెన్స్ సంవత్సరం ఉందండి. 90% టైర్ బటన్తో ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. వెహికల్ ఎక్కడ పార్ట్లు మారే బండి అయితే కాదండి. చాలా బాగుంది, క్వాలిటీ బండి అని మీకు ముందుకు తీసుకొని వచ్చాను. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 15 లక్షలు చెప్తున్నామండి, నెగోషియబుల్ ప్రైస్. వీడియోలో కనుక మీ బండి చూసామని మా దగ్గరికి వచ్చిన, నాకు కాల్ చేసిన, ఈ వెహికల్ నేను చెప్పే రేటు మీరు చాలా సాటిస్ఫై అయ్యే రేట్ అవుతుందండి. అదండి. ఒక్కసారి మళ్ళీ వెహికల్ గురించి మోడల్ చెప్తాను. 2016 ఇన్నోవా క్రిస్టా జెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, బ్రాంజ్ కలర్, 1 ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది, 90% టైర్స్ ఉన్నాయి, ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ ఫైనాన్స్కి వెళ్తే కనుక ఆల్మోస్ట్ 11-12 లక్షల లోన్ వచ్చే బండి అని చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరుపైన థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయని కస్టమర్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన కస్టమర్లకి అయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.